హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకి మళ్ళీ హైకోర్టు జాబ్స్ అయితే తీస్తున్నారండి. ఇది ఎక్కడ ఏంటంటే మనకి హైకోర్ట్ ఆఫ్ కేరళ నుంచి మనకి రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్. పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ కావు. అలాగే ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు అండి. హైకోర్ట్ ఆఫ్ కేరళ ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీకు రైట్ సైడ్ చూడండి న్యూ అని చెప్పేసి ఇక్కడ బ్లింక్ అవుతున్నాయి కదా, కొద్దిగా కింద స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ కింద స్క్రోల్ చేస్తున్నట్టయితే నోటిఫికేషన్ పబ్లిష్డ్ ఆఫీస్ అటెండెంట్ 09/2024 అది అడ్వర్టైజ్మెంట్ నెంబర్. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఏంటంటే నోటిఫికేషన్ అనేది చూడండి ఇక్కడ పైన డౌన్లోడ్ అయింది కదా, దాని మీద ఓపెన్ ఫైల్ మీద క్లిక్ చేస్తాను. ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నాకు మీ నుంచి కొద్దిగా ఫీడ్బ్యాక్ అయితే కావాలండి. ఏంటంటే ఇప్పుడు వరకు మనం పెట్టినవన్నీ పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ మాట. చాలా మంది ఏంటంటే మనకి ఏపీ, తెలంగాణ వీటిల్లో ఎక్కువగా అడుగుతున్నారు అనమాట జాబ్ రిక్వైర్మెంట్. కానీ ఏంటంటే ఎక్కువగా ఇది డైరెక్ట్ సెలక్షన్స్ అండి. ఏంటంటే మీకు ఎగ్జామ్ ఏమి ఉండదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూ బేస్డ్ చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. బట్ ఏంటంటే మెయిన్ ఇది అవుట్ సోర్సింగ్ జాబ్స్ అండ్ అలాగే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ మాట. 2 years అయితే మీకు కాంట్రాక్ట్గా తీసుకుంటారు. తర్వాత మీ జాబ్ నచ్చినట్టయితే వాళ్ళైతే ఎక్స్టెండ్ చేస్తారు, లేకపోతే తీసేస్తారండి. ఇలాంటి జాబ్స్ మీద కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇలాంటి రిలేటెడ్గా మీకు జాబ్స్ కూడా మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే ది హైకోర్ట్ ఆఫ్ కేరళ నుంచి మనకి రిలీజ్ అయిందండి. ఇక్కడ చూడండి మనకి ఈమెయిల్ ఐడి అడ్రస్ ఇచ్చారు, అలాగే మనకి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి, ల్యాండ్లైన్ నెంబరు. మనకి ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఏమైనా టెక్నికల్గా ఏమైనా ఎర్రర్స్ ఏమైనా వస్తే వీళ్ళు కాంటాక్ట్ అయితే మీకు సొల్యూషన్ అనేది చూపిస్తారండి. లేదు అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే మీకైతే రిప్లై ఇస్తాను కంపల్సరీగా. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు వచ్చిందంటే మనకి 5th June 2024 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 2nd July 2024 అయితే మనకి ఎండ్ అవుతుంది. ఈ లోపు మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండి, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్వాలిఫైడ్ ఇండియన్ సిటిజన్స్. చెప్పాను కదండి, ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్. అంటే ఇది కేరళ కోర్ట్ నుంచి మనకి రిలీజ్ అయింది కదా, వాళ్ళే అప్లై చేసుకోవాలని లేదు. ఏ స్టేట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. బట్ ఏంటంటే పోస్టింగ్ మాత్రం మీకు కేరళలోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి ఇది అప్లై చేసుకోవడానికి లింక్ మాట. ఈ లింక్స్ అనేవి నేను ఏంటంటే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. రిక్రూట్మెంట్ నెంబర్ మనం చూసుకున్నట్టయితే 9/2024 ఇది నోటిఫికేషన్ నెంబర్ అండి. అలాగే పోస్ట్ చూసుకున్నట్టయితే ఆఫీస్ అటెండెంట్కి వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. శాలరీ చూడండి ఇనిషియల్గా 23,000 నుంచి 50,200 వరకు బేసిక్ శాలరీ అనేది ఇస్తున్నారు. ఇనిషియల్గా మీకు బేసిక్ శాలరీ 23,000 ఇస్తే స్టార్టింగ్లో గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు 35,000 వరకు వస్తుందండి పర్ మంత్ శాలరీ. టోటల్ పోస్టులు మనం చూసుకున్నట్టయితే 34 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. వీటి కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ మనం చూసుకున్నట్టయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ మాట. ఓకేనా, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు, పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీలో అప్లై చేస్తున్న వాళ్ళకి వచ్చేసి జనరల్ మాట 18 years నుంచి 36 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఇది ఫర్ దోస్ హు ఆర్ బిలాంగ్స్ టు SC/ST క్యాండిడేట్స్ వాళ్ళకి వచ్చేసి 18 years నుంచి 43 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 18 years నుంచి 39 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 10th పాస్ అయితే సరిపోతుందండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఎక్స్ట్రాగా మీకు కంప్యూటర్ రిలేవెంట్ సర్టిఫికేట్స్ అయితే ఏమీ అవసరం లేదు. 10th ఒక్కటి పాస్ అయితే సరిపోతుంది. వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ సెలక్షన్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి రిటన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారండి. ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. 75 minutes అయితే టైం అయితే మనకు ఉంటుందండి. 100 questions అయితే ఉంటాయి. 4 topics మీద వీళ్ళైతే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ అండి, ఎటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఏమి కాదు. OMR షీట్ ఉంటుంది, బబ్లింగ్ ఉంటుంది అన్నమాట. దాని మీద మనం అయితే బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. 4 topics కూడా 8 అని చెప్పి మనకు చాలా క్లియర్గా ఇచ్చారు చూడండి. జనరల్ నాలెడ్జ్ అంటే కరెంట్ అఫైర్స్ మీద 50 marksకి అయితే ఇవ్వడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ టాపిక్లో 20 marks వస్తాయి. అలాగే మెంటల్ ఎబిలిటీ నుంచి 15 మార్క్స్ వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ నుంచి 15 మార్క్స్ అయితే వస్తుందండి.
టోటల్‌గా మనకి ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని కూడా మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే రాంగ్ ఆన్సర్, ఇన్‌కరెక్ట్ ఆన్సర్‌కి 1/4 ఆఫ్ నెగెటివ్ మార్కింగ్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. చాలా జాగ్రత్తగా మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఎవరైతే ఈ రిటన్ టెస్ట్‌లో క్వాలిఫై అవుతారో నెక్స్ట్ వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఇంటర్వ్యూ అండి. ఇంటర్వ్యూ వచ్చేసి 10 మార్క్స్‌కైతే కండక్ట్ చేస్తారు. మినిమమ్ పర్సెంటేజ్ వచ్చేసి 35% మార్క్స్ అయితే మీరైతే అంటే తెచ్చుకుంటే సరిపోతుందండి. ఇవి జస్ట్ ఇంటర్వ్యూ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. బట్ రిటన్ ఎగ్జామే మీకు మెయిన్ అండి. మెరిట్ లిస్ట్ ఏదైనా సరే మీకు రిటన్ ఎగ్జామ్ ద్వారా మీకైతే సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అనేది ఏంటంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చూస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు అట్ ద టైమే. అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్టయితే ₹500 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుందండి. ఆన్‌లైన్‌లో మీరు పే చేయొచ్చు. ఆఫ్‌లైన్‌లో కూడా పే చేయొచ్చు. నా నుండి సజెషన్ ఏంటంటే మీరు ఆన్‌లైన్‌లోనే పే చేయండి. బ్యాంక్‌కెళ్ళి చలానా తీయడం ఇవేం కాకుండా ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డ్ గాని, డెబిట్ కార్డ్ గాని, యూపీఐ అంటే మీకు ఫోన్‌పే, గూగుల్ పే ఏదున్నా సరే వాటి ద్వారా మీరైతే పే చేయొచ్చు. ₹500 అనేది అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది. దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారు కదండీ! వాళ్ళకి మాత్రమే అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. వాళ్ళైతే ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్టయితే తిరువనంతపురం అండి. అంటే మనకి కేరళలోనే ఉంటుంది. ఓకేనా? ఎగ్జామ్ అయితే మనం అక్కడికి వెళ్ళే రాయాల్సి ఉంటుంది. వీళ్ళు ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్స్ అనేవి ఏవి ప్రొవైడ్ చేయరండి. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ టైమ్‌లో అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఇంక్లూడింగ్ యువర్ క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఎవరైనా గవర్నమెంట్ సర్వీస్‌లో చేస్తే వాళ్ళు ఎన్ఓసీ సర్టిఫికేటు ఇవన్నీ రిలవెంట్‌గా మనం అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుందని చెప్పి చాలా క్లియర్‌గా మనకి మెన్షన్ చేసి ఇచ్చారు. అలాగే మనకి స్టెప్స్ అండి. ఏంటంటే మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏంటండి మనకైతే 5థ్‌న మనకి జూన్ స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. అప్పుడు మనకి ఈ లింక్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రెజెంట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయొచ్చు. బట్ అప్లై చేయడానికి లింక్ అనేది అవైలబుల్‌గా ఉండదన్నమాట. రిజిస్ట్రేషన్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ రిలవెంట్‌గా మీరైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ప్రొఫైల్ అనేది మీరైతే అప్‌డేట్ చేయాలి. మీ ప్రొఫైల్ ఏంటి లేదండి మీ కమ్యూనికేషన్ అడ్రెస్సు అండ్ నెక్స్ట్ మీ ఫాదర్ నేము, మదర్ నేము మీ స్టేటస్ అంతా అందులో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ అండి. అప్లికేషన్ ఫీజ్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే పే చేస్తే సరిపోతుంది. అలాగే అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత వచ్చిన కాపీ అనేది సాఫ్ట్ కాపీగా అండ్ హార్డ్ కాపీగా మీ దగ్గర సేవ్ చేసుకొని ఉంచుకోండి. ఎటువంటిది వాళ్ళకైతే పంపించాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే మీరు సేవ్ చేసుకొని ఉన్నట్టయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైమ్‌లో అది మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అడ్మిషన్ టికెట్స్, కాల్ లెటర్స్, రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ అనేది మీరు లాగిన్‌లో చెక్ చేయాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే మీ ఈమెయిల్ ఐడీ ఆర్ మెసేజ్ ద్వారా వీళ్ళైతే తెలియజేస్తారు. అందుకే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. మీకు ఇంకా ఏవైనా అంటే మీకు అప్లై చేశారు. అడ్మిట్ కార్డ్ అనేది రాలేదనుకోండి. మనకి ఇక్కడ చూడండి హైకోర్ట్ నంబర్ అయితే ఒకటి ఇచ్చారు కదా! ఈ నంబర్‌కి మీరైతే కంపల్సరీగా కాంటాక్ట్ చేయాలి. కాంటాక్ట్ చేసినట్టయితే మీకు అడ్మిట్ కార్డ్ ఎందుకు రాలేదు, ఏంటి అని చెప్పేసి మీకైతే రీజన్ అయితే చెప్తారు. లేదు అనుకుంటే వాళ్ళ నుంచి ఏమైనా టెక్నికల్ ఎర్రర్ ఉంటే మీకు ఖచ్చితంగా వాళ్ళైతే మెయిల్ అయితే చేస్తారండి. ఓకేనా? కమ్యూనికేట్ చేయకపోతే మాత్రం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదని చెప్పేసి మనకి క్లియర్‌గా మెన్షన్ చేసి ఇచ్చారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ! ఇంపార్టెంట్ డేట్స్ మనకి 5థ్ జూన్ 2024 స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 2nd జులై 2024 మనకి ఎండ్ అవుతుందండి. ఈలోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ మోడ్, ఆన్‌లైన్ మోడ్ అప్లికేషన్ ఫీస్‌కి డేట్స్ అయితే ఇచ్చారు. అందరూ ఆన్‌లైన్‌లోనే పే చేయండి. ఓకేనా? ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి అని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి అఫీషియల్‌గా మనకు వెబ్‌సైట్‌లోనే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ లాగిన్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్‌గా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. నేను డైరెక్ట్‌గా ఈ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే యూజర్ ఐడీ, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ నౌ అని అనుకోదండి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద మీ నేమ్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ టీజ్‌గా మీ నేము, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, సిటిజన్‌షిప్ ఇవన్నీ మీరు అయితే నేటివిటీ ఎక్కడ ఏంటి అని చెప్పి కేటగిరీ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? అన్నీ సెలెక్ట్ చేసుకొని మీ యూజర్ ఐడీ అనేది మీరే క్రియేట్ చేసుకోవాలండి. వాళ్ళైతే ఏమి జనరేట్ చేయరు. మీ యూజర్ ఐడీ అనేది యూనిక్‌గా ఉండాలి. ఓకేనా? అది మీరు క్రియేట్ చేసుకోండి. 2 సార్లు ఎంటర్ చేయండి. నెక్స్ట్ పాస్వర్డ్ కూడా ఒకటి క్రియేట్ చేసుకొని 2 సార్లు ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ ఫర్ రిజిస్ట్రేషన్ అని కొట్టండి. అప్పుడు మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నంబర్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కదండీ! ఈ మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఆల్రెడీ హావ్ ఎన్ అకౌంట్ లాగిన్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అనేది మీరు ఇచ్చినట్టయితే మీకు లాగిన్ అయితే అవుతుంది. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి 5th జూన్ 2024 అయితే మనకి స్టార్ట్ అవుతుందండి. అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్‌లో గాని, లేదంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్‌లో గాని మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.